కుక్కర్లో టమాటో రైస్ ఎలా త్వరగా అవుతుందో చూసేయండి. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియో ఎవరైనా చూడాలంటే చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ దర్శిని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి టమాటా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. బాస్మతి రైస్ కావాలంటే మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. బాస్మతి రైస్, టమాటా, కొత్తిమీర, ఆనియన్, మిర్చి, బిర్యానీ ఆకు, గీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీకి సంబంధించిన హోల్ గరం మసాలా, కారం, పసుపు, సాల్ట్, యాలకులు. ప్రాసెస్లోకి వెళ్తాం, జల్దీ పదండి. కుక్కర్ పెట్టుకుంటున్నాను. మీరు నార్మల్గానే చేయండి, నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేద్దాం. మీరు మామూలుగా ఆయిల్తో అయినా చేయొచ్చు, మీ ఇష్టం అండి. ఆయిల్ అయినా వేయచ్చు, నెయ్యితో అయినా చేయొచ్చు. ఈరోజు అయితే నేను నెయ్యితో చేస్తున్నాను. బిర్యానీ ఆకు వేద్దాం. హోల్ గరం మసాలా, ఒకసారి తిప్పుదాం. సిమ్లో పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి తిప్పుదాం. కొంచెం వేగింది కదా, ఇప్పుడు యాలకులు వేద్దాం, ఇలాచి, ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుదాం. ఒకసారి తిప్పుకుందాం. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఒకసారి తిప్పుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. టమాటాలు వేద్దాం. ఒక 3 టమాటాలు తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 3 తీసుకోండి. ఒకసారి తిప్పుకుందాం. ఒక సిమ్లో 5 మినిట్స్ అలా వదిలేద్దాం. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. బాగా చూసారా ఎలా మగ్గిందో? ఇప్పుడు వచ్చేసి ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఎంత పడుతుందో అంత వేయండి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఓకేనా? సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం తగినంత, మీరు ఎంత తింటారో అంత వేయండి. ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేద్దాం. ఒకసారి తిప్పుదాం. వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుదాం. రైస్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గ్లాస్కి గ్లాసున్నర వాటర్. అదే నార్మల్గా అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి, గుర్తుంచుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? రైస్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ 2-3 సార్లు. ఒకసారి తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. రైస్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఒక 2-3 సార్లు రైస్ వేస్తున్నాను. రైస్ వేసాను కదా, ఒకసారి స్లోగా తిప్పుదాం. మరీ ఎక్కువ తిప్పమాకండి, రైస్ విరిగిపోతుంది, ఓకేనా? ఈ గ్లాస్తోనేగా రైస్ తీసుకుంది, గ్లాసున్నర వాటర్ పోస్తున్నాను. గ్లాసున్నర ఫ్రెండ్స్. అదే కుక్కర్లో కాకుండా నార్మల్గా అయితే 2 గ్లాసులు పోసుకోవాలి. కుక్కర్లో కాబట్టి గ్లాసున్నర ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఒకసారి తిప్పుదాం. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ రానిద్దాం ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్? చూసారా భలే కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ రానిద్దాం. 2 కన్నా ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, మాడిపోతుంది. కుక్కర్ మూత పెడుతున్నాం. మూత పెట్టేసుకున్నాం కదా, ఒక 2 విజిల్ రానిద్దాం ఫ్రెండ్స్. 2 కన్నా ఎక్కువ వద్దు ఫ్రెండ్స్. 2 విజిల్ కంప్లీట్ అయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. వావ్, చూసారా? దగ్గర రండి ఫ్రెండ్స్. వావ్, చూసారా ఎలా రైస్ పొడి పొడిగా వచ్చిందో? ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి, ఇప్పుడే తీకండి. ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్. వావ్, చూసారా? చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫస్ట్ మీకు పెడుతున్నాను అని నేనే తినేస్తా. వావ్, సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. మీరు ఇదే ప్రాసెస్లో చేయండి. దర్శి ఫస్ట్ టైం అయినా భలే చేసావురా మా కోసం అని అంటారు. సరేనా ఫ్రెండ్స్? మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.